శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే నమ. ఈరోజు మనం సౌందర్యలహరిలోని 47వ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతూ ఉన్నాం. భ్రువో భుక్నే కించిత్ భువన భయ వ్యంగ వ్యసననీ త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సౌవేతరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్చౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. ఈ శ్లోకంలో అమ్మవారిని ఉమా అంటూ సంబోధించారు. హే ఉమే, ఓ ఉమాదేవి అంటూ సంబోధన. తర్వాత అమ్మవారు మనకిచ్చే ఫలాన్ని తెలియజేశారు. భువన భయ బెంగ వ్యసనని అన్నారు. అంటే ఈ లోకంలో ఉన్న, అంటే భువనాలలో ఉన్న అందరి యొక్క భయాన్ని పోగొట్టే తల్లి కాదు. ఇక్కడ స్వామివారు వ్యసనని అన్నారు. వ్యసనం అంటే అదే పనిగా ఏదైనా చేస్తున్నట్లయితే దాన్ని వ్యసనం అన్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క వ్యసనం ఏంటి అంటే లోకాలను ప్రమాదాల నుండి రక్షించడమే అమ్మ యొక్క పని. ఇలా రక్షిస్తూ అందరికీ ఎలాంటి భయాలు లేకుండా హాయిగా చేయడమే అమ్మవారి యొక్క వ్యసనం. ఇక అమ్మవారి యొక్క కనులను వర్ణిస్తూ మధుకర రుచిభ్యాం అన్నారు. మధుకర రుచిభ్యాం, తుమ్మెదల వంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నారు. అమ్మవారి యొక్క కనుబొమ్మలను ధనస్సుగా, మన్మధుడి చేతిలో ఉన్న ధనస్సుగా వర్ణించారు. ఆ వర్ణిస్తూ ఇక్కడ అమ్మవారి యొక్క కనుబొమ్మల మధ్య ఉన్న ఆ ఖాళీ స్థలాన్ని చాలా చమత్కారంగా, అందంగా తెలియజేస్తున్నారు స్వామివారు. ఎలాగా అంటే ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతేః అన్నారు. మన్మధుడు తన యొక్క ఎడమ చేతి చేత ఈ ధనస్సును పెట్టుకోవడం వల్ల ఆ పిడికిలి ఉన్న భాగం అలా మనకి కనపడుతోంది అన్నారు. అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని మన్మధుడి యొక్క పిడికిలిగా తెలియజేశారు. అంతేకాదు ధృతగుణం అన్నారు. చక్కగా అల్లెతాడు బిగింపబడిన ధనస్సు అంటున్నారు. ప్రకోష్ఠే ముష్ఠౌ చ స్థగయతి నిగూఢాంతరం ఉమే అంటున్నారు. తన యొక్క ముంజేతికి ఉన్న పిడికిలి చేత పట్టుకోవడం వల్ల ఆ భాగం అలా కప్పివేయబడింది అని తెలియజేస్తున్నారు. ఇలా అమ్మవారి యొక్క కనుబొమ్మల సౌందర్యాన్ని మన చేత ధ్యానం చేయించారు స్వామివారు ఈ శ్లోకంలో. శ్లోక తాత్పర్యాన్ని విందాం. ఉమాదేవి, ఈ జగముల యొక్క భయాన్ని పోగొట్టడమే వ్యసనంగా కలిగి ఉన్న అమ్మ అని భ్రువో భృగ్నే కించిత్ అంటున్నారు. కాస్త వంగి ఉన్న నీ యొక్క అందమైన కనుబొమ్మలు, తుమ్మెదల వంటి కాంతితో ప్రకాశించే నేత్రములు, అందంగా ఉన్న ఆ కనుబొమ్మలు మన్మధుడి చేతిలో ఉన్న ధనస్సు వలె ఆ ధనస్సు అల్లెతాడితో బిగించినట్టుగా కనపడుతోంది. ఇక మధ్యలో ఉన్న ఆ ఖాళీ భాగము రతీదేవి భర్త అయిన మన్మధుడు వామహస్తము యొక్క పిడికిలి చేత పట్టుకున్నప్పుడు అది కనపడకుండా ఉంటుంది కదా, అలా ఉందమ్మా అన్నారు. అంటూ ఇక్కడ అమ్మవారి యొక్క కనుబొమ్మల ధ్యానాన్ని చేయించారు.